మీడియా విషయాల్లో మనం చూసుకున్నట్టయితే మీడియాలో అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆస్తులకు, తెలంగాణ రిసోర్సెస్కు ఎక్కడైనా దోపిడీ జరుగుతుందంటే ఆ దోపిడీకి సంబంధించిన ఏ ఒక్క వార్తను కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఆ వార్త అంతే. మీరు చెప్పేదానికి పచ్చి ఉదాహరణ అసలు ఇంకేంటంటే మొన్న బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింకేజీకి సంబంధించింది. ఏది ఎప్పుడు సమావేశం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర మంత్రి దగ్గర జూలై 16వ తారీఖున జరిగితే జూలై 31వ తారీఖున క్లియరెన్స్ ఇస్తూ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఒక సెక్షన్ క్లియరెన్స్ ఇస్తూ ఆర్డర్ ఇచ్చింది. అది మొన్నటి హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు కూడా ఎవరు బయటికి రానియలే, దాచిపెట్టిండు. 6 months దాచిపెట్టారు. ఇది అంతకంటే ఉదాహరణ ఏంటంటే మీరు చెప్పేదానికి తెలంగాణ ఇంట్రెస్ట్ అని కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేస్తలేవు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు నార్మల్గా తెలంగాణలో ఉన్న పత్రికలు, తెలంగాణలో ఉన్న ఛానళ్ళు, తెలంగాణలో ప్రసారం అవుతున్న ఛానళ్ళు, తెలంగాణలో ప్రచురిస్తున్న పత్రికలు, తెలంగాణ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పత్రికలు తెలంగాణ ప్రజల ఆస్తులను, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్లను కాపాడే ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క వార్త కూడా రాదండి, ఏ ఒక్క వార్త కూడా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన వార్త ఉండదు. ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది అంటే ఆ వార్త మన పత్రికల్లో రాదు. అదే ఆంధ్రాలో ఏదో గొప్పతనం జరుగుతుంది, లేకపోతే ఆంధ్రాలో ఏదో జరుగుతుందంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్ పేజ్లో ఇస్తాడు. మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనకు నష్టం జరుగుతున్నది, తెలంగాణకు నష్టం జరుగుతున్న ఏ ఒక్క వార్త కూడా వాళ్ళంతకు వాళ్ళుగా పరిశోధించి రాయడం కానీ, వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని పరిశోధన పక్కన పెట్టండి, ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, పబ్లిక్ జనం దగ్గర సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఏ ఒక్కరి వార్తను కూడా వాళ్ళు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఏ ఒక్క వార్తను కూడా తెలంగాణ తరఫున ప్రశ్నిస్తే అవకాశం లేదు. అక్షరమే ఆయుధం అంటది ఆంధ్రజ్యోతి. ఎవరి కోసం ఆయుధం? మమ్మల్ని చంపడం కోసం ఆయుధం, తెలంగాణ ప్రజల్ని హింసించడం కోసం ఆ అక్షరం ఆయుధమై పనిచేస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ప్రశ్నించడం కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఆ ఆయుధం ఈరోజు పనిచేస్తుంది. తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టడం కోసం ఆ ఆయుధం ఈరోజు పనిచేస్తుంది. ఇదంతా కరెక్ట్ కాదంటారా? ఎందుకు? ఎవరి అక్షరం, ఎవరి ఆయుధం? వాళ్ళ అక్షరం, వాళ్ళ ఆయుధం మన మెడ మీద పెడుతున్నారు, మన గొంతుకు వస్తున్నారు, మన నెత్తి మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మనని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఇదంతా తెలవంది కాదు, ఉద్యమ కాలంలోనే ఇదంతా గ్రహించింది తెలంగాణ సమాజం. ఈరోజు అదే తెలంగాణ సమాజం అదే చైతన్యవంతమైన సమాజం. ఎవరి అక్షరం, ఎవరి ఆయుధం అనేది వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఆ ఆయుధాన్ని, ఆ అక్షరాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలనో కూడా తెలంగాణకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న మీడియాకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న జర్నలిస్టులకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులకు తెలుసు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇప్పటికైనా నీ అక్షరాన్ని సరైన ఆయుధంగా వాడుకో, అంతేగాని నీ అక్షరాన్ని నన్ను హత్య చేసే ఆయుధంగా, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే ఆయుధంగా వాడుకుంటే మాత్రం ఈ పరిస్థితులు ఇట్లా ఉండవు. తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. రైట్ సార్, మీరు అన్నట్టు ఒక్క నిమిషం సార్, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, అనేక కథనాలు